హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 40. ఇక స్టోరీలోకి వెళ్తే, అభి ఇంటికి సేఫ్గా వచ్చింది అని తెలుసుకున్న ఆషి నిద్రపోతున్న దియాను బెడ్ మీద పడుకోబెట్టి తను డిస్టర్బ్ అవ్వకుండా డోర్ ముందుకు వేసి ఆయుష్ గారు అంటూ ఫాస్ట్గా నవ్వుతూ కిందకి పరిగెడుతుంది. గార్డెన్లో ఉన్న ఆయుష్ మహల్కి వచ్చిన మున్నాతో అభి ఫ్రెండ్స్ నెంబర్స్ అందరివి ఫార్వర్డ్ చేస్తూ అత్తయ్య ఇంటి దగ్గరంతా ఎంక్వైరీ చేయండి అండ్ తను ఎవరితో వెళ్ళిందో అండ్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోండి అండ్ అక్కడ ఎవరి ఇంటి ముందైనా బయట సీసీటీవీ ఫుటేజ్ ఉంటే దాన్ని కూడా క్లియర్గా చెక్ చేయండి అండ్ మెయిన్ థింగ్ అభిను ఎవరైనా లవ్ చేస్తున్నట్టు వెంటపడే వాళ్ళు ఉన్నారేమో ఒకసారి తెలుసుకోండి. ప్రతిదీ మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఏది మిస్ అవ్వకుండా అన్నీ క్లియర్గా నాకు ఇన్ఫో కావాలి అని సీరియస్గా చెప్తూ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కమిషనర్కి కాల్ చేస్తూ ఉండగా నవ్వుతూ అక్కడికి వచ్చిన ఆషిని చూసి ఆషి ఏమైంది అంటూ అప్పటి వరకు డల్గా ఉన్న ఆషి రిలీఫ్గా కనిపిస్తూ ఉంటే అర్థం అవ్వక అడుగుతాడు. ఆయుష్ గారు అభి వచ్చేసింది, తనకేమీ అవ్వలేదు అండ్ ఇప్పుడే అది సేఫ్గా వచ్చింది అని అమ్మ కాల్ చేసింది. ఈజ్ ఇట్ అంటూ మున్నా వైపు చూసి ఓకే మున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నౌ, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళు అండ్ బాయ్స్ అంటూ సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూస్తూ మీరు కూడా మీ ప్లేసెస్కి వెళ్ళండి అంటూ అందరినీ అక్కడి నుండి పంపించేసి ఆషి వైపు చూస్తూ ఇప్పటి వరకు ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది, ఏ రాజకర్యాలు వెలగబెడుతుంది అంటూ అప్పటి వరకు నార్మల్గా ఉన్న మొహాన్ని సీరియస్గా పెట్టుకొని అడుగుతాడు. అది అమ్మకి చెప్తే పంపదని కంబైన్ స్టడీస్ అని అబద్ధం చెప్పి మూవీకి వెళ్ళిందంట ఆయుష్ గారు. దారిలో తన స్కూటీ ప్రాబ్లం అయితే నిష్ని తనను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడట. హోహో, అయితే కాబోయే భార్యను సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేశాడన్నమాట అని టీజింగ్గా అంటున్న మోహిత్ని చూసి ఆషి మోహిత్ వైపు చూసి తలకొట్టుకుంటే ఆయుష్ సీరియస్గా మోహిత్ అని అరిచినట్టే పిలవడం విని మోహిత్ నోరు మూసేస్తాడు. అభిని ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేసి అందరినీ టెన్షన్ పెట్టకని చెప్పు, ఇక నువ్వు వెళ్ళి డిన్నర్ చేసి పడుకో. మీరు కూడా రాండి ఆయుష్ గారు, నాకు కొన్ని కాల్స్ ఉన్నాయి, అవి మాట్లాడి వస్తాను, నువ్వు వెళ్ళి భోజనం చేసి పడుకో అంటూ ఆశను అక్కడి నుండి పంపించేసి మోహిత్ వైపు సీరియస్గా చూస్తూ అసలేం మాట్లాడుతున్నావు రా స్టూపిడ్, నీ బుర్ర నీతోనే ఉందా లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయావా, ఎందుకంత సీరియస్ అవుతున్నావు బావా, నేనేదో సరదాగా అన్నాను, అయినా వాళ్ళు పరాయి వాళ్ళేం కాదు కదా, చేసుకుంటే తప్పే ఉంది, ఏమో ఫ్యూచర్లో నేను అన్నది నిజం కూడా అవ్వచ్చేమో ఎవరికి తెలుసు. షటప్ మోహిత్, నిషి మహల్కి ప్రిన్స్, తనను చేసుకోవాలి అంటే తను ప్రిన్సెస్ అయి ఉండాలి. ఇట్స్ నాట్ ఓన్లీ స్టేటస్, తనను బాగా అర్థం చేసుకునే అమ్మాయి అయితేనే నిష్ హ్యాపీగా ఉంటాడు. అభికి నిష్కి అస్సలు సెట్ అవ్వదు, ఇద్దరు తూర్పు అంటూ పడమర, అలాంటి వాళ్ళకి మ్యారేజ్ చేస్తే ఒక్క మంత్ కూడా కలిసి ఉండరు. సో ఇంకెప్పుడు ఇలాంటి చెత్త జోక్స్ వెయ్యకు అని చెప్పి ఎవరికో కాల్ డయల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హఫ్, పెద్ద తుఫాను వెళ్ళినట్టుంది విక్కీ అంటూ రిలాక్స్గా బెంచ్ మీద కూర్చుంటున్న మోహిత్ని చూసి ఆయుష్కి నచ్చదని తెలిసి కూడా ఎందుకురా ఆ టాపిక్ తీస్తావు, ముందు ఒకసారి ఇలాగే వాగి తిట్టించుకున్నావు, నీకు అసలు విషయం తెలియడం లేదు విక్కీ, మన నిష్కి అభి అంటే ఇష్టం మొదలైంది కానీ అది వాడికి తెలియడం లేదు, అందుకే నా ట్రయల్స్ నేను చేస్తున్నాను అని నవ్వి సరే పద ఆశకి కంపెనీ ఇద్దాం, అందరూ డిన్నర్ చేసేశారు, పాపం తను ఒక్కటే తింటూ ఉంటుంది అంటూ విక్రమ్ని లాక్కుని మహల్లోకి వెళ్తాడు మోహిత్. కాల్ మాట్లాడుతూ ఉన్న ఆయుష్ పార్టికోలో కార్ పార్క్ చేస్తూ ఉన్న నిష్ కార్ని చూసి కాల్ కట్ చేసి మహల్ వైపు వెళ్తూ ఉన్న నిష్ని గార్డెన్లోకి రమ్మని చెప్పి ఎక్కడి నుంచి వస్తున్నావు నిష్ అంటూ సూటిగా అడుగుతాడు. అనిత ద్వారా ఆశకి తన నుండి ఆయుష్కి విషయం తెలిసే ఉంటుంది అని గెస్ట్ చేసిన నిషాన్ తడబడకుండా అత్తయ్య ఇంటి దగ్గర నుండి వస్తున్నానన్నయ్య అంటూ ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. హో అలాగా, అవును ఈ మధ్య అభితో ఎక్కువ కనిపిస్తున్నావు, ఏంటి సంగతి అని ఐబ్రో రైస్ చేస్తూ చూస్తూ తను నీకు వదిన చెల్లి మాత్రమే, తనను అలాగే చూడు, అది కాదని మీ ఇద్దరి మధ్య వేరే రిలేషన్ బిల్డ్ అయితే అంటూ సీరియస్గా చూస్తూ వద్దు నీష్, అక్కడి వరకు తీసుకొని వెళ్ళకు, నెక్స్ట్ వీక్ దియా బర్త్డే అవ్వగానే నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళాలి, రెడీగా ఉండు, ఇప్పుడైతే వెళ్ళి డిన్నర్ చేసి పడుకో అని నిషాన్ జుట్టు సెట్ చేస్తూ చెప్తాడు. నువ్వు అభితో ఎందుకు దూరంగా ఉండాలంటున్నావో తెలుసుకోలేనంత చిన్నోన్నైతే కాదన్నయ్యా నేను, నువ్వు అనుకున్నట్టు మా మధ్య అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ లవ్లో ఉంది, నాకు కూడా అలాంటి థాట్ లేదు అనుకుంటూ నిషాన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ మనిషి ఆ ప్రభాకర్ మీద నాకు కోపం తగ్గే ఉండొచ్చు కానీ ఆయన చేసిన తప్పును మాత్రం నేను జన్మకి మర్చిపోను, ఆయనే గనుక ఆశీని తనతో తీసుకుని వెళ్లకుండా ఉండుంటే ఆశి అషిక మోహితులతో సంతోషంగా ఉండేది, వేటికి అడ్జస్ట్ అవ్వకుండా బ్రతికేది, కానీ ఈయన స్వార్థం కోసం ఆశీను తన వాళ్ళకి దూరం చేశాడు,
ఇప్పుడు కన్న వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళని పెద్దమ్మ పెద్దనాన్న అంటుంటే వాళ్ళు లోపల ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఆ తండ్రికి పుట్టిన అభిలో కూడా స్వార్థపు కోణాలే ఉండే ఉంటాయి. అలాంటి అమ్మాయిని జీవితంలోకి తీసుకుని వచ్చి నిన్ను కష్టపెట్టలేను నీష్. అందుకే నిన్ను అభికి దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాను అనుకుంటూ వెళ్తూ ఉన్న నిషాని చూసి ఆలోచిస్తూ గార్డెన్లోనే ఉండిపోతాడు. ఆషి, దియా మెడిసిన్స్ అండ్ సిరప్స్ అన్నీ పెట్టుకున్నావు కదా అంటూ మహల్ గేటు దాటుతూ ఉన్న కారులో కూర్చొని ఆయుష్ పక్కనున్న ఆషిను అడుగుతాడు. ఆ విషయంలో మీరు వర్రీ అవ్వకండి ఆయుష్ గారు, ఎర్లీ మార్నింగ్నే అన్నీ పెట్టేశాను. మీరు హ్యాపీగా వెళ్ళి మీ వర్క్ చూసుకోండి. ఇన్ఫ్యాక్ట్ మీరు మాతో వచ్చుంటే ఇంకా బాగుండేది, కానీ మీకున్న బిజీలో అది కుదరదు కదా. నో వర్రీస్ ఆషి, దియా బర్త్డే అయ్యాక నీకు ఎంతో ఇష్టమైన అరకుకి మనం ముగ్గురం మాత్రమే హాలిడే ట్రిప్గా వెళ్తున్నాము. నో రిస్ట్రిక్షన్స్ అండ్ నో ప్రోటోకాల్స్, ఓన్లీ యూ, దియా అండ్ మీ అండ్ అవర్ ఎంజాయ్మెంట్. ఆయుష్ చెప్పింది విన్న దియా, హీ సూపర్, లవ్ యూ డాడ్ అంటూ ఆయుష్ని హత్తుకొని ముద్దు పెడుతుంది. లవ్ యూ టూ దియా అంటూ ఆషిని కూడా దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకొని ఆగిన కార్ వైపు చూసి ఇంట్లోకి కూడా వెళ్ళే టైం లేక వాళ్ళని అక్కడే డ్రాప్ చేసి మున్నాను సెక్యూరిటీగా ఉంచి అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చప్పా పెట్టుకుండా వస్తున్న కూతుర్ని మనవరాల్ని చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళి ఇద్దరిని తీసుకొని ఇంట్లోకి వస్తుంది అనిత. ఆషి వాళ్ళని చూసి ప్రభాకర్, అబీలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబీను చూసిన ఆషి 4 చివాట్లు పెట్టి అమ్మా నాన్నలతో కలిసి చిన్నపిల్లలాగా అయిపోతుంది. ఆ రోజంతా వాళ్ళిద్దరికి పసిపిల్లలాగా మారి అనిత చేసిన వంటలు ప్రభాకర్ తినిపిస్తూ ఉంటే తింటూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇటు ఆయుష్ ఆషి గుర్తు రాకుండా వర్క్లో ఎంత బిజీ అయినా అనుక్షణం ఆషి రూపం కళ్ళ ముందు మెదులుతూ తనని డిస్ట్రాక్ట్ అయ్యేలా చేసి వర్క్లో మొత్తం ఎర్రర్స్ కనిపిస్తూ ఉంటాయి. అది చూసిన ఆయుష్, హో గాడ్, ఇంతలా ఎక్కేసావేంటి అంటూ మొత్తం డిలీట్ చేసి సిగరెట్ వెలిగించి తాగుతూ ఉంటాడు. కానీ తన టేబుల్ మీద కూర్చొని అందంగా నవ్వుతూ కనిపిస్తున్న ఆషిను చూసి తల పట్టుకొని పైకి లేచి విండోలో నుండి బయటకు చూస్తూ కనిపిస్తూ ఉన్న ఆయుష్కి తన బిల్డింగ్కి ఎదురుగా ఉన్న ఫ్లెక్సీ మీద కూడా హీరోయిన్కి బదులు ఆషి రూపమే కనిపిస్తూ ఉంటుంది. నిన్ను వదిలి వచ్చి జస్ట్ 5 hours అవుతుంది, ఈ టైంలో 500 times గుర్తొచ్చావు, ఇక నా వల్ల కావడం లేదు అంటూ కార్ కీస్ తీసుకొని వెంటనే ప్రభాకర్ ఇంటి ముందు వాలిపోతాడు. ఆయుష్ని చూసిన మున్నా స్టిఫ్గా నిల్చుకొని విష్ చేస్తే ఎవరిని పట్టించుకోకుండా ఇంట్లోకి పరిగెత్తినట్టే వెళ్తాడు. హాల్లో ప్రభాకర్ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్న ఆషి ఇంట్లోకి వస్తున్న ఆయుష్ని చూసి నవ్వుతూ, ఆయుష్ గారు వచ్చేసారా అంటున్న ఆషి మాట కంప్లీట్ అవ్వకముందే ఆషిని ఎత్తుకొని గిరిగిరా తిప్పి మిస్ యూ ఆషి అంటూ బెడ్రూమ్ వైపు తీసుకుని వెళ్తున్న ఆయుష్ని చూసి అనిత, ప్రభాకర్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నోటి మీద చేయి వేసుకుంటే అభి ముసిముసిగా నవ్వుతూ తన వడిలో నిద్రపోతూ ఉన్న దియాని ఎత్తుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. హౌ రొమాంటిక్ ఆయుష్. అరెరే ఆగండి ఆగండి, తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్. ఇన్ని డేస్గా అందరూ అందాల రాక్షసిను ఇంతలా లవ్ చేస్తున్నారు కదా, మరి మీకు ఇందులో ఇష్టమైన క్యారెక్టర్ ఎవరు అండ్ ఎందుకు? ఆ క్యారెక్టర్ని మీకు అంత స్పెషల్గా ఎందుకు అనిపించింది? ఐ థింక్ నేను మిమ్మల్ని ఎప్పుడు ఇది అడగలేదని అనుకుంటున్నా. సో అందరూ ఆన్సర్ చెప్పండి. అండ్ మీరు ఆయుష్ దియాకి ఫాదర్గా ఎన్ని మార్క్స్ ఇస్తారు, హస్బెండ్గా ఎన్ని ఇస్తారు, ఫ్రెండ్గా ఇంకా కొడుకుగా ఎన్ని ఇస్తారు, అయ్యో మర్చిపోయాను అన్నయ్యగా కూడా ఎన్ని మార్క్స్ ఇస్తారు? మీరు ఆయుష్ ట్రూ ఫ్యాన్స్ అయితే మాత్రం ఆన్సర్ చెప్పాల్సిందే అబ్బా. అండ్ ఒకరి ఆన్సర్ మరొకరు అస్సలు కాపీ కొట్టకూడదు, జస్ట్ కిడింగ్. సో మీరేమనుకుంటున్నారో ఒక బుజ్జి కామెంట్ ఇవ్వండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటో చూద్దాము. ఆషిను బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళిన ఆయుష్ ఆషిను గట్టిగా హత్తుకొని, యు నో వాట్, నేను ఎంత మిస్ అయ్యానో నాకు చెప్పడానికి వర్డ్స్ కూడా సరిపోవడం లేదు ఆషి అంటూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, నువ్వు నా లైఫ్లోకి వచ్చి మంత్స్నే అవుతున్నా, నువ్వు లేకుండా 1 day కాదు కదా, జస్ట్ 5 hours కూడా ఉండలేని స్థితికి తీసుకొచ్చావు. ఏం మాయ చేసావా ఆషి? నన్ను ఇంతలా మార్చేసి నీకోసం పరితపించేలా చేస్తున్నావు. నువ్వంటే నాకు ఇష్టమని తెలుసు, కానీ మరీ ప్రాణమని ఇప్పుడే అర్థమైంది. ఐ లవ్ యూ అంటూ చెరగని చిరునవ్వుతో చెప్తున్న ఆయుష్ చేతుల్ని పట్టుకొని, ఐ ఆల్సో మిస్ యూ లాట్ ఆయుష్ గారు, మీకంటే ఎక్కువ నేనే మిమ్మల్ని మిస్ అయ్యాను. అండ్ మీరు కాల్స్ చేయకపోయినా అట్లీస్ట్ మెసేజ్ అయినా చేసేవారు, లేదా నేనే చేసేదాన్ని. బట్ ఇవాళ నేను ఎన్ని మెసేజెస్ చేసినా మీరు బిజీగా ఉన్నారేమో, ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. అప్పుడు నేను నిజంగా మిమ్మల్ని మిస్ అయ్యాను. అండ్ అమ్మ వాళ్ళకి చెప్తే ఏడిపిస్తారని నన్ను నేను డైవర్ట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, ఈలోపు మీరు వచ్చేశారు. నిజంగా మిమ్మల్ని చూడగానే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? నాకున్న బెంగ మొత్తం మీ ఫేస్ చూడగానే వెళ్ళిపోయింది.
ఆయుష్ ఆశి వైపు ప్రేమగా చూస్తూ ఐ లవ్ యూ ఆశి అంటూ మెల్లగా తన నుదుటిన ముక్కు మీద చెక్కిళ్లకు అండ్ చెవులకి ముద్దులు పెడుతూ చివరగా ఎర్రగా ఊరిస్తూ ఉన్న తన పెదాలు అందుకుని 4 పెదాలు ఒక్కటి చేస్తాడు. మెల్లగా మొదలైన ముద్దు ఇద్దరిలో వేడిసెగలు పుట్టడంతో దూరంగా వెళ్తున్న ఆశీను దగ్గరికి లాక్కొని అదరమధురాలని అందిస్తూ తన చేతులతో ఆశీ దేహం పైన ముగ్గులు వేస్తూ అడ్డుగా ఉన్న వస్త్రాలను ఒక్కొక్కటిగా నేలకు చార్చి తనను 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదున్న డ్రెస్ని కూడా తీసి మునిపంటితో తన వంటి మీద వర్ణాలు అందుతూ మెలికలు తిరుగుతూ ఉన్న తన నడువంపును తన ఆదరాలతో వీణలు మ్రోగిస్తూ మెల్లగా కిందకు జారి తన నాభి వద్ద ఆగి నాలుకతో నాభి లోతు కొలుస్తూ ఆశీలో మరింత వేడి రాజేస్తాడు. ఆయుష్ గారు ప్లీజ్ అంటూ మత్తుగా మూవ్స్ చేస్తూ ఆయుష్ తలను తనలోకి అదుముకుంటున్న ఆశను చూసి నవ్వుతూ తన నడుము పట్టుకొని మీదకి లాక్కొని పుట్టుమచ్చలపైన ముద్దుల వర్షం కురిపిస్తూ పంటిగాట్లతో పాలిండ్ర సోయగాలకు మధుర జ్ఞాపకాలు అందిస్తూ లేత గులాబీ లాంటి వంటి ఎర్రటి పెదాలను మునిపంటితో లాగి ఆ పెదాలలో దాగున్న తేనెను తీసుకుంటూ ఆ తీయని పెదాలను వదలలేక వదులుతాడు. తన సోయగాలను ఒక్కొక్కటి ఆస్వాదిస్తూ స్మరిస్తూ ఇరు దేహపు సెగలతో స్వేద్యాన్ని రెట్టింపు చేస్తూ దేహానికి తీయని గాయం అందిస్తూ ఆ సోయగాల పరిమాణాలు ఆస్వాదిస్తూ ఆశి ఆయుష్తో ఒక్కటవుతుంది. అలసిన దేహాలు స్వేద్యంలో కరిగిపోయిన సమయాన ఆయుష్ ఆశి రూమ్లో ఉన్న ఏసీ ఆన్ చేసి ఇరువురికి శరీరానికి బెడ్షీట్ కప్పేస్తాడు. చల్లగాలి ఇరువురిని తాకడంతో ఆశి చిరుసిగ్గుతో ఆయుష్ గుండెల్లో మొహాన్ని దాచుకొని ఆయుష్ గుండె చప్పుడు వింటూ తన దేహం నుండి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆశి నుదిటిన పడిన చెమట ప్రేమగా తుడిచి తన పక్కనే ఉన్న టేబుల్ మీద మొబైల్ తీసుకుని తన పిఏ ఆయుష్ పిఏ పేరు మేము మర్చిపోయామండి, ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి, ముందు ముందు చాలా యూస్ అవుతుంది. తన పిఏకి కాల్ చేసి 1 వీక్ పాటు తన అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసి రేపు అరకు వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ చేయమని ఆర్డర్ వేసి మొబైల్ని పక్కకు పెట్టేస్తాడు. సడన్గా అరకుకు వెళ్ళడం ఏంటి ఆయుష్ గారు, మాకు కూడా టికెట్స్ బుక్ చేయమని చెప్తున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నాము? మన మ్యారేజ్ అయ్యాక నిన్ను హనీమూన్కి కూడా తీసుకుని వెళ్ళలేదు కదా, అందుకే ఈ ట్రిప్. దియాను ఒంటరిగా వదిలి వెళ్ళలేం కదా, అందుకే తనను కూడా మనతో పాటు తీసుకుని వెళ్తున్నాం. నువ్వేం టెన్షన్ అవ్వకు, ఈ ట్రిప్కి మన ముగ్గురం మాత్రమే వెళ్తున్నాం. నో సెక్యూరిటీ అండ్ నో ప్రోటోకాల్స్ అండ్ మీరు 1 వీక్ ఫ్రీ బర్డ్స్ లాగా ఎంజాయ్ చెయ్యొచ్చు. వావ్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆయుష్ గారు అని ఎగ్జైట్ అవుతూ, అవును 1 వీక్ అంటే దియా బర్త్డే ఎలా, ఇక్కడ మీరు పార్టీకి చాలా ప్లాన్ చేశారు కదా అంటూ డల్గా చెప్తుంది. నో ప్రాబ్లం, దాన్ని నేను పోస్ట్ పోన్ చేశాను. దియా సర్జరీ అయ్యాక అండ్ తను పూర్తిగా క్యూర్ అయ్యాక అందరినీ పిలిచి అప్పుడు పార్టీ ఇద్దాం, ఓకే? డబల్ ఓకే ఆయుష్ గారు, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మీతో వెళ్తున్న ఫస్ట్ ట్రిప్, ఎన్నో మెమరీస్ కలెక్ట్ చేసుకుంటాను. లైఫ్ లాంగ్ అవి నా హార్ట్లోనే ఉండిపోవాలి. మనతో పాటు మోహిత్ అన్నయ్య వాళ్ళని అండ్ అభి, జోషి వదిన అండ్ నిష్ విక్రమ్ అన్నయ్య అందరినీ తీసుకుని వెళ్దాం ఆయుష్ గారు ప్లీజ్. ఆశి, చెప్పాను కదా ఇది మన పర్సనల్ ట్రిప్ అని. కోర్స్ వాళ్ళు మన ఫ్యామిలీ, బట్ ఈ ట్రిప్ మాత్రం మనం ముగ్గురమే వెళ్తున్నాం. కావాలంటే నెక్స్ట్ టైం అందరం వెళ్దాం. ఆశి అయిష్టంగానే ఒప్పుకొని మీరు కాసేపు పడుకోండి, అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి మీకోసం ఏదైనా కుక్ చేస్తాను. లంచ్ కూడా చేసినట్లేరు. మున్నాకి చెప్పి నాకు డ్రెస్ తెప్పించు ఆశి, నీకు తెలుసు కదా బాగా చేయకపోతే నాకు చిరాకు. సో వెంటనే డ్రెస్ తెప్పించు, నేను ఫ్రెష్ అవుతాను అని. సో త్వరగా తెప్పించు. అండ్ ఎవరైనా నన్ను ఇలా చూస్తే నాకు నచ్చదు. అండ్ ఈవెన్ దియా కూడా చూడకూడదు. మిమ్మల్ని ఎవ్వరూ చూడరు, ఫీల్ అవ్వకండి. అండ్ మీరు వస్తారని గెస్ట్ చేసి మీకు కూడా నేను డ్రెస్ ప్యాక్ చేశాను అని. నేను ఫ్రెష్ అయ్యాక మీరు అవ్వండి అంటూ ఆశి ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లోకి వెళ్ళాక ఆయుష్ కూడా ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకుని వెళ్తాడు. మోహిత్ ఆఫీస్ నుండి మహల్కి వచ్చి లోపలికి వెళ్తూ గార్డెన్లో ఒంటరిగా కూర్చున్న జోషిని చూసి అటుగా వెళ్తాడు. హాయ్ జోషి అంటూ తన పక్కన కూర్చొని అటుగా వెళ్తున్న మెయిడ్తో కాఫీ తీసుకుని రమ్మని చెప్పి, ఏంటిలా ఒకటే కూర్చున్నావు? నథింగ్ మోహి, హౌ ఈజ్ యువర్ డే? ఇట్స్ గుడ్. ఏమైంది జోషి, వై ఆర్ యూ సో డల్? హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది, అర్జెంట్ కేసెస్ ఉన్నాయి అని. నేను ఆ సర్జరీకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. బట్ నిన్ను వదిలి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం, మళ్ళీ నువ్వు ఎక్కడ దూరం అవుతావా అన్న కంగారు నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. నీ భయం నీ కళ్ళల్లోనే తెలుస్తుంది. బట్ ట్రస్ట్ మీ జోషి, మనం ఎప్పటికీ విడిపోము. టు బీ ఫ్రాంక్, విక్కీ మ్యారేజ్ అనుకున్నట్టు జరుగుంటే ఈ పార్టీకి నేను కూడా మన ఎంగేజ్మెంట్ గురించి మహల్లో అందరితో డిస్కస్ చేసేవాడిని. బట్ విక్కీ మ్యారేజ్ బ్రేక్ అయ్యాక నేను ఇప్పుడే మ్యారేజ్ చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. మోహి అంటూ బాధగా పిలుస్తున్న జోషి చేతిని పట్టుకొని, విక్కీ సెట్ అయ్యే వరకు ప్లీజ్ నన్ను మ్యారేజ్ గురించి ఫోర్స్ చెయ్యకు జోషి. ఎందుకంటే నాకు ఆయుష్ బావ అంటే ఎంత ఇష్టమో విక్కీ కూడా అంతే.
వాడు ఇంత బాధలో ఉంటే నేను నీతో హ్యాపీగా ఎంగేజ్మెంట్కి రెడీ అవ్వలేను. సో ట్రై టు అండర్స్టాండ్. మన ఎంగేజ్మెంట్ ఇప్పుడే అవ్వనందుకు బాధగా ఉన్నా నీలాంటి వాడు నా లైఫ్లో ఉన్నందుకు ఐఎమ్ వెరీ లక్కీ. ఐ లవ్ యూ మోహి, ఐ లవ్ యూ మోర్. పద సరదాగా అలా బయటకు వెళ్దాం అంటూ జోషిని డైవర్ట్ చేయడానికి బయటకు తీసుకుని వెళ్తాడు. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళాక వాళ్ళ వెనక ఉన్న చెట్టు నుండి బయటకు వచ్చిన విక్రమ్ మోహిత్ తనకి ఇస్తున్న విలువను చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. విక్రమ్కి పేరుగా ప్రణవి కరెక్ట్ అంటారా? విక్రమ్ మరోసారి ప్రణవికి ఛాన్స్ ఇవ్వడం జరగదు. సో ఇప్పుడు ప్రణవిను మంచిగా చేంజ్ చేద్దామా లేక విక్రమ్ కోసం ఇంకో హీరోయిన్ ఎంటర్ చేద్దామా? పాముకి పాలు పోసి పెంచినా అది విషమే చిమ్ముతుంది. ఈ ప్రణవి కూడా అంతే అని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఎపిసోడ్ రికార్డింగ్ అయితే నాకు చాలా టేక్స్ అయ్యాయండి. ఎందుకో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. సో అట్లీస్ట్ నా కష్టానికి కొంచెం ఎక్కువ కామెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ ఎంతమంది చేస్తారో. సో ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అండ్ లైక్ చేయడం, హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.